నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం తాళపాలెం వద్ద ఉన్న అండర్ బ్రిడ్జిలోకి పరిసర ప్రాంతాల పొలాలు కాలువల నుండి భారీగా నీరు చేరడంతో తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంబై పర్యటనలో ఉన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దీనిపై సమాచారం అందిన వెంటనే సత్వరమే స్పందించి మంగళవారం అక్కడి నుంచే వీడియో కాల్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించాల్సిందిగా తన కార్యాలయ సిబ్బందిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, కూటమి పార్టీల నాయకులను ఆదేశించారు. గత 3 రోజులుగా ఈ సమస్యపై చర్చిస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె ఆంజనేయ శర్మ, తహసీల్దార్ బి నాగరాజు నాయక్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి అధికారులను ఆదేశించారు. కొవ్వూరు డివిజన్లోని పలు ప్రాంతాలను మంగళవారం జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి సందర్శించి ఆమె మాట్లాడారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆమె సూచించారు. ఇంకా ఈ గొప్ప కార్యక్రమంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి చెప్పారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, స్థానిక ఆర్డీఓ కె ఆనందరావు, డిప్యూటీ కలెక్టర్ మనోజ్ రెడ్డి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, డిఎస్పీ డి దేవకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జూలై నెల సగం గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి సాగుపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా పి గన్నవరం, అమలాపురం ప్రాంతాల్లో నారుమడులకు తగినంత నీరు అందక పలు చోట్ల అవి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుకు సిద్ధంగా వేసిన నారుమడులు నీటి కొరత కారణంగా ఎండిపోతుండటంతో పాటు కొన్ని పొలాల్లో నేల బీటలు వారిన పరిస్థితి కనిపిస్తోంది. నారుమడులను కాపాడుకునేందుకు రైతులు తమ వంతు ప్రయత్నంగా బకెట్లతో నీటిని తీసుకువచ్చి పోస్తున్నారు. సాధారణంగా ఈ సమయానికి వరి నాట్లు వేగంగా కొనసాగాల్సి ఉండగా వర్షాభావం కారణంగా అనేక ప్రాంతాల్లో సాగు పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో, సాగునీరు ఎప్పుడు అందుతుందో అన్న ఆందోళనలతో రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నారుమడులను సంరక్షించుకోవడమే రైతులకు ప్రధాన సవాలుగా మారింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించి త్వరలో వర్షాలు కురవాలని, సాగుకు అవసరమైన నీటి లభ్యత మెరుగుపడాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2.0ను యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు సూచించారు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి బాలరాజును కలిసి అమరావతి ఛాంపియన్షిప్పై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ యువతకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. ఈ ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనగా 15వ తారీఖు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పేరుతో నియోజకవర్గాల వారీగా, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 12 రకాల ఆటల పోటీలని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సుమారు 94 లక్షల రూపాయలతో ఈ బహుమతులను కూడా గెలుపొందినటువంటి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఈ క్రీడాకారులకు సంబంధించి 3 లక్షల మందితో ఈ 12 రకాల ఈ ఆటల్ని కొనసాగించాలని స్వాబ్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఏదైతే ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది యువకులు ప్రతిభను కనబరచలేకపోతున్నారు. అంటే ఆ ప్రతిభను బయటకు తీసేటువంటి క్రమంలో ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తే వాళ్ళు ఉండేటువంటి నైపుణ్యత వల్ల మన దేశానికి ఉపయోగపడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఫ్యాప్టో రాష్ట్ర కో కన్వీనర్ కె నరహరి మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని అన్నారు. అలాగే 19 డిమాండ్లతో కూడిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎం మోహన్, పి రవికుమార్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పండించే వ్యవసాయానికి అవసరమైన యూరియా ఎరువును అందుబాటులో ఉంచిన ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం. భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్పష్టం చేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకు నియోజకవర్గంలో వైద్య ఖర్చుల కోసం 79 మందికి మంజూరైన 47 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. తణుకు మున్సిపల్ ఓరియంటల్ హైస్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ ను పంపిణీ చేసిన స్వర్ణ లయన్స్ క్లబ్ సభ్యులు. కృతజ్ఞతలు చెప్పిన బాలబాలికలు. భారత సైన్యంలో సేవలందించేందుకు ఎంపికైన పెంటపాడు మండలం అలంపురం సైనిక్ స్కూల్ విద్యార్థులు వివరించిన స్కూల్ అధినేత భోగేశ్వరరావు. నిడదవోలు మండలం తాళ్లపాలెం అండర్ బ్రిడ్జిలోకి భారీగా చేరిన నీరు. అంతరాయం ఏర్పడ్డ రాకపోకలు. స్పందించి చర్యలకు ఆదేశించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి. కొవ్వూరులో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. అమలాపురం, పి గన్నవరం ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోతున్న నారుమడులు. ఆందోళన చెందుతున్న అన్నదాతలు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. జీలుగుమిల్లి మండలంలో ప్రకటించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.